నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో కల్తీ కల్లు మాదక ద్రవ్యాలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. జిల్లాలోని 104 గ్రామాల్లో పర్యటించిన అధికారులు ర్యాలీలు, సదస్సులు నిర్వహించి అవగాహన కల్పించారు. నార్కోటిక్ పోలీసులు, ఎక్సైజ్ అధికారులు స్వయంగా ప్రజల్లోకి వెళ్లి మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలను వివరించారు. కల్తీ కల్లు విక్రయిస్తే చర్యలు తప్పవని కల్లు దుకాణదారులను హెచ్చరించారు. కల్తీ కల్లుపై కళాకారుల ప్రదర్శనలు ప్రజలను ఆలోచింపజేశాయి. నిజామాబాద్ జిల్లాలో కల్తీ కల్లుపై నార్కోటిక్స్ బ్యూరో వినూత్న కార్యక్రమం నిర్వహించింది. జిల్లాలోని 104 గ్రామాల్లో నార్కోటిక్ పోలీసులు, ఎక్సైజ్ అధికారులు మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైద్యులు, ఐసీడీఎస్ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు భాగస్వామ్యులయ్యారు. పలు కాలనీల్లో నిర్వహించిన సదస్సుకు ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. మాదక ద్రవ్యాలు నిర్మూలించడంలో ప్రజలు సహకరించాలని నార్కోటిక్ బ్యూరో అదనపు ఎస్పీ కృష్ణమూర్తి కోరారు. ఈ సదస్సులో కళాకారుల నాటక ప్రదర్శన ప్రజలను ఎంతగానో ఆలోచింపజేశాయి. జిల్లాలోని ప్రతి గ్రామంలో కూడా ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ ని తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో చేపడుతున్నది. ఎవరైతే నేరస్తులు ఉన్నారో చట్ట ప్రకారంగా వాళ్ళను అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న డ్రగ్స్ సీజ్ చేసి వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడమే కాకుండా ప్రభుత్వ ఆదేశానుసారము ప్రజల్లో కూడా అవగాహన కల్పించి ఈ డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరచులు చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ను తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో, పోలీస్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, రాష్ట్రంలోని అన్ని డిపార్ట్మెంట్స్, ఆల్ వింగ్స్ తోటి కూడా మేము కోఆపరేట్ చేసుకుంటూ ఈ యొక్క ప్రోగ్రామ్స్ ను కండక్ట్ చేస్తున్నాము. దాన్ని మనం అందరం కూడా ఛాలెంజ్ గా తీసుకొని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దే దాంట్లో ప్రతి ఒక్కరం కూడా మనము పాలు పంచుకోవాలని చెప్పేసి ప్రజలందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. డ్రగ్స్ గురించి 1908కి సమాచారం ఇవ్వాలని చెప్పేసి మేమందరం కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. దీని ద్వారా ఈ డ్రగ్స్ తీసుకోవడం, ఈ కల్తీ కల్లు తీసుకోవడం చాలా కుటుంబాల్లో చాలా నష్టం జరుగుతుంది. దీని మూలన ఆర్గాన్స్ చెడిపోవడమే కాకుండా ప్రవర్తన లోపం కూడా చాలా లోపించి వాళ్ళు క్రైమ్ చేయడము, తర్వాత లైంగిక నేరాలు లాంటి వాటికి పాల్పడము జరుగుతుంది. దీని మూలంగా సమాజంలో తీరే నష్టం కూడా జరుగుతుంది. కాబట్టి మనవంతు సహాయంగా మన ఫ్యామిలీస్లో ఈ కల్తీ కల్లు మానడానికి గాను మనవంతు ప్రయత్నం అందించాలని చెప్పేసి మేము ఈ అవేర్నెస్ లో పాల్గొనడం జరిగింది. డ్రగ్స్ తీసుకోవడం వలన కూడా ప్రస్తుత యువత ఏ విధంగా దానికి లోనై వాళ్ళ బంగారు లాంటి జీవితాన్ని కోల్పోతున్నారు, దాని నుంచి ఏ విధంగా బయటకు రావాలి అనే వాటిపైన అందులో భాగంగా ఇక్కడ ఈ రోజు కల్తీ కల్లు, దాని దుష్పరిణామాలు, అది ఏ విధంగా మెల్లిమెల్లిగా మానుకోవాలి, మానకపోతే వాళ్ళ జీవితం అనేది వాళ్ళ కుటుంబాలే కాదు, వాళ్ళ జీవితమే కాకుండా కుటుంబాలు కూడా ఏ విధంగా చిన్నాభిన్నం అవుతాయి అనే వాటిపైన అవగాహన కార్యక్రమం అనేది జరుగుతుంది. డిచ్పల్లి మండలంలోని పలు గ్రామాల్లో కల్తీ కల్లు, మాదక ద్రవ్యాల కట్టడిపై ర్యాలీ నిర్వహించారు. మత్తు పదార్థాల వల్లే జీవితాలు రోడ్డున పడుతున్నాయని అవగాహన కల్పించారు. బోధన్లోని అంబేద్కర్ చౌరస్తా నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ చేపట్టారు. కల్తీ కల్లు తాగడం వల్ల కలిగే నష్టాల గురించి వివరించారు. జబ్బుల బారిన పడి కుటుంబాలను నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. కల్తీ కల్లు విక్రయించే వారి గురించి సమాచారం ఇవ్వాలని, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆర్మూరు మండలంలోని చేపూర్, పెర్కిట్, మామిడిపల్లి గ్రామాల్లో నిర్వహించిన సదస్సుకు యాంటీ నార్కోటిక్ బ్యూరో డీఎస్పీ పుష్పన్ కుమార్ హాజరయ్యారు. యువత డ్రగ్స్ కి అలవాటు పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, వాటికి దూరంగా ఉండాలని కోరారు. అనంతరం ఆయా గ్రామాల యువకులకు క్రీడా సామాగ్రి అందజేశారు. వర్ని, కమ్మర్పల్లి మండలాల్లో నిర్వహించిన అవగాహన కార్యక్రమాల్లో మహిళా సంఘాలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ యొక్క డ్రగ్ కల్చర్ పబ్బులలో, మెట్రోపాలిటన్ సిటీస్ నుండి చిన్న పల్లెటూర్లు, గల్లీల వరకు వ్యాపించింది. ముఖ్యంగా పల్లెటూర్లలో ఉన్న యువత కూడా ఈ రోజు డ్రగ్స్ కు అలవాటు పడుతున్నారు. ఒక్కసారి డ్రగ్స్ కి అలవాటు పడితే జీవితం తిరిగి చూడడానికి అవకాశం ఉండదు. ఈ డ్రగ్స్ కి అలవాటు పడి ఎన్నో నేరాలు చేస్తున్నారు. డ్రగ్స్ తో వాళ్ళ యొక్క నాడీ వ్యవస్థ, సెంట్రల్ నర్వ్ సిస్టమ్ వాళ్ళ చేతుల్లో ఉండదు. ఈ యొక్క అనాలోచితంగా ఆవేశంతో ఎన్నో నేరాలు చేస్తున్నారు. తన జీవితాన్ని నాశనం చేసుకోవడమే కాక ఇతరుల జీవితాలను కూడా నాశనం చేస్తున్నారు. దయచేసి అటువైపు వెళ్లొద్దు. యాంటీ నార్కోటిక్ బ్యూరో నిర్వహించిన అవగాహన కార్యక్రమంపై జిల్లా ప్రజలు, మహిళలు హర్షం వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం చంద్రాయన్పల్లి అటవీ ప్రాంతంలోని 44వ జాతీయ రహదారి దాటుతుండగా బుధవారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొని చిరుతపులి ప్రాణాలు కోల్పోయింది. వాహనదారులు ఇచ్చిన సమాచారం మేరకు అటవీ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని చిరుతపులి కళేబరాన్ని తిరుమన్పల్లి నర్సరీకి తరలించారు. జిల్లా ఫారెస్ట్ అధికారి వికాస్ మీనా సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించారు. 2 ఏళ్ల వయసున్న మగ చిరుతపులిగా గుర్తించారు.
తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని కర్రేగుట్ట అడవుల్లో భద్రతా బలగాల కూంబింగ్ కొనసాగుతోంది. నిన్న ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో 22 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఆపరేషన్ సంకల్ప్ పేరిట జరుగుతోన్న దాడుల్లో దాదాపు 28,000 మంది భద్రతా సిబ్బంది పాల్గొంటున్నారు. బుధవారం జరిగిన ఎదురుకాల్పుల్లో చనిపోయిన 22 మంది మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు ఓ సీనియర్ పోలీసు అధికారి వెల్లడించారు. మృతి చెందిన నక్సలైట్ల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోందన్నారు. కర్రేగుట్టెల్లో ఏప్రిల్ 21న మొదలైన ఆపరేషన్ సంకల్ప్ 17 రోజులుగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 26 మంది నక్సలైట్లు మరణించారు. నక్సలైట్లకు సంబంధించి భారీగా పేలుడు పదార్థాలు, తుపాకులు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 800 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి ఉన్న కర్రెగుట్టల్లో బలగాలు అణువణువు జల్లెడ పడుతున్నాయి. నక్సలైట్లకు చెందిన వందలాది రహస్య స్థావరాలు, బంకర్లు ధ్వంసం చేశారు. ఆపరేషన్ సంకల్పలో పురోగతి కనిపిస్తోందని భద్రతా బలగాలు చెబుతున్నాయి. ఈ ఏడాది జరిగిన వేర్వేరు ఎన్కౌంటర్లలో 168 మంది నక్సలైట్లు చనిపోయారు. తదుపరి గంట రౌండ్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.